ఏపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పిన జగన్ గారు కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే. ఇందులో మొట్టమొదటిది రాజధాని. స్టేట్ సపరేట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతున్నా సరే రాజధాని లేకపోవడం. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రాజధాని కాదని చెప్పి 3 రాజధానులు ప్రకటించారు. అండ్ ఇప్పటికీ ఏపీకి రాజధాని ఏదో క్లారిటీ లేదు. రెండవది స్పెషల్ స్టేటస్. 2019 ఎలక్షన్లకు ముందు మేము గెలవగానే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాము అని చెప్పిన జగన్ గారు గెలిచిన తర్వాత ఆ మాటను వదిలేశారు. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా స్పెషల్ స్టేటస్ మాటే ఎత్తలేదు. మూడవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని 60% పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ గారు దాన్ని అసలు పట్టించుకోలేదు. నాలుగవది అన్ఎంప్లాయ్మెంట్. జగన్ గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు. ఈ కారణం వల్ల నిరుద్యోగులు అసలు జగన్ గారికి ఓటే వేయలేదు. వేరే స్టేట్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా ఓటేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారు?